తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి, ప్రభుత్వంపై మట్టి కొట్టడానికి పనికిమాలిన కార్యక్రమాలు చేపట్టవద్దని వైకాపా నాయకులకు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున హెచ్చరించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులకు విధ్వంసం మీద తప్ప అభివృద్ధి మీద శ్రద్ధ లేదన్నారు. భోగాపురం విమానాశ్రయం మీద నాడు వారు శ్రద్ధ పెట్టి ఉంటే 2020కి అలాగే 2021 సంవత్సరానికో పూర్తయి ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన శంకుస్థాపనలు, ప్రారంభించిన పనులను వదిలేసి జగన్ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల తర్వాత మరల శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మీరు కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించండి. కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. ఎందుకు తరిమేశారు? మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. సామాజిక వర్గంగా తీసుకోండి, వ్యాపార పరంగా తీసుకోండి, ఉద్యోగుల పరంగా తీసుకోండి, విద్యార్థుల పరంగా తీసుకోండి. అన్ని రకాలుగా కూడా అందరు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందండి. మద్యం నిషేధం చేస్తానని చెప్పారు. ఎక్కడైనా నిషేధం చేశారా మీరు? షాపులు పెంచుకుంటూ పోయారు, రేట్లు పెంచుకుంటూ పోయారు. దానికి పైగా కల్తీ మద్యం ఇచ్చి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా మీరు చెడగొట్టేశారు.